అస్సలు ఏదన్నా కొత్త సామాను ఓపెన్ చేయమంటే మామూలుగా ఉండదు ఆ హ్యాపీనెస్. అందులోనూ కిచెన్ సామాను, అందులోనూ మనకి ఇష్టమైన ఇండస్ వ్యాలీ ఎన్నండి. ఇప్పటికీ ఒక 10 వీడియోలు చేసిన నేను. వాళ్ళు ఎంత ఖుష్ అంటే అందరు కూడా చాలా బాగుంది. దాన్ని నేను ఇంకా వీడియోలు చేయడానికి అవకాశం వస్తుంది. దానివల్లనే నాకు ఈసారి ఎట్లాంటి తెప్పించానంటేనండి, మా పెద్ద పాపకు అనుకూలంగా తనకి ఇంట్లోకి కావాల్సినవి తెప్పించాను. అది మన రెసిపీకి యూజ్ అవటం, ఇవి అన్నిటికీ యూజ్ అవుతాయి కదా. మొత్తానికి టోటల్గా చూడండి ఎంత మంచి ప్యాకింగ్ అసలు. అండ్ మనం మాన్యువల్ కూడా ఇచ్చారు, అంటే ఎలా యూజ్ చేయాలి. ప్రెషర్ కుక్కర్ అయితే కనుక వారంటీ కార్డ్స్ ఇట్లాంటివి అన్నీ ఇచ్చారు. ఇంకా వాళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి ఇవన్నీ డీటెయిల్డ్గా ఉంది. అండ్ మనం నాన్ స్టిక్ అయితే కనుక లేకపోతే స్క్రాచెస్ పడకుండా ఇదిగోండి వుడెన్ స్పాచులా ఒకటి ఇచ్చినారు. చలో, ఇది మన బిర్యానీ అండి. కానీ ఈరోజు మనం బిర్యానీ కుక్కర్లో చేయబోతున్నాం. ఇందులోకి తీసి పెట్టుకుందాం. ఇవి డిఫరెంట్ కర్రీస్కి యూజ్ చేయొచ్చు మనం. అట్ ద సేమ్ టైం బిర్యానీ వండుకోవచ్చు, చికెన్ కర్రీ చేయొచ్చు, మంచి ఇగురు కర్రీ చేయొచ్చు. మీడియం సైజ్ అండి ఇవన్నీ. హౌ క్యూట్. చీరలు కొంటే కూడా ఇంత సంతోషం రా. వావ్, అద్భుతమైన బాక్స్ ప్యాక్. ఈ నాన్ స్టిక్వి మన దగ్గర హిండాల ఏమంటారు, రాతెండి అంటారు, అట్లాంటివి ఏమన్నా ఉంటే కంప్లీట్గా పక్కకు పెట్టేసేయండి. చూస్తా మన హెల్త్ని మనం పాడు చేసుకోవటమే. అది ఏం చూడబోతున్నారు ఇప్పుడు. బిర్యానీ మెటీరియల్ అంతా ఇందులో వేయించుకుందాం. అండ్ బ్యూటీ ఏంటంటే డిఫరెంట్ మూతలు, అంటే కొంచెం పెద్ద సైజ్ మూత దీనికి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. అండ్ ఫైనల్లీ మన ప్రెషర్ కుక్కర్ మీడియం సైజ్. దీనిలో ఆరామ్సే ఒక 4గురికి సరిపోను మనం వండుకోవచ్చు బిర్యానీ వాటెవర్. ఇది ఎప్పుడైనా కానీ మెటీరియల్ రాగానేనండి ముందు ఈ స్టిక్కర్స్ లాంటివి అన్నీ తీసేసుకోవాలి. ఆ తర్వాత నీట్గా వాష్ చేయాలి. ఎక్కడ స్టిక్కర్స్ ఉండద్దు వెనక ముందు. నీట్గా వాష్ చేయాలి ఒకసారి. ఆ తర్వాత వాడటం స్టార్ట్ చేయాలి. మన లైఫ్ ఎంతో వీటి లైఫ్ అంతా అండి. నాన్ స్టిక్ లాగా 2 ఏళ్ళు ఉంటుందా, బ్రాండ్ని బట్టి 3 ఏళ్ళు ఉంటుందా, అల్యూమినియం లాగా అమ్మో ఎంత అన్హెల్దీ పోతుంది. ఏది లేదు, అస్సలు సీసలు ట్రైప్లై స్టీల్. ఇవన్నీ కూడా బయట లేయర్ ఒక స్టీల్ ఉంటుంది, లోపల లేయర్ ఒక అద్భుతమైన స్టీల్ ఉంటుంది. మధ్యలో మీకు ఆ హీటింగ్కి సరిపడా ఆ సిల్వర్ అనేది వస్తుంది. రాతెండి అనుకుంటున్నాం చూసారా, అది మధ్యలో ఉంటుంది. అది ఎక్కడ మన ఫుడ్లో ఎఫెక్ట్ కాదు. సో ఈ ట్రైప్లై అనేది 407 ఏమో ఒక దాంట్లో ఉంటుంది, 374 ఒక లేయర్లో ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే టెక్నికల్గా ఒక ప్రోడక్ట్ ఎంతవరకు మనకి కుకింగ్కి యూస్ఫుల్ అనేది నిజంగా ఇండస్ వ్యాలీ వాళ్ళు 100% ఫాలో అవుతారు. మీకు ఇవన్నీ కూడా 12% డిస్కౌంట్ వస్తాయి. సైలాస్ కిచెన్ అని కూపన్ కోడ్లో కొట్టండి, 12% అడిషనల్. ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా ఆఫర్స్ వెబ్సైట్లో ఉంటే కనుక అవి యాడ్ అవుతాయి, ఈ కూపన్ కోడ్ కూడా యాడ్ అవుతుంది. సో చేసేద్దాం పదండి. ఇంకా ఓపెన్ చేసాం కదా, వీటిని వాడాలి వెంటనే. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్ విత్ అద్దరిపోయే మా తెలంగాణ స్పెషల్ ఫ్లేవర్డ్ రైస్. మా తెలంగాణ అంటే మా పుట్టింటి వాళ్ళకి, మా ఆంధ్ర వాళ్ళకి చాలా బాధ ఉంటుంది. ఏంటి ఇక్కడ పిల్ల వెళ్ళి అక్కడ తెలంగాణ అంటుంది అని. మనకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పించారండి, అత్తగారి ఇల్లే జీవిత పరమార్థం, అదే మన ఎవ్రీథింగ్ అని చెప్తారు కదా. సో అమ్మాయిలు మీ ఊరు ఏది అని అడిగితే అమ్మ వాళ్ళ ఇల్లు పలానా, మా ఊరు ఇది అని చెప్తారు. నేను అదే చెప్తున్నాను అంతే. నాది, నేను పుట్టింది పెరిగింది ఆంధ్ర, అండ్ మా అత్తగారిది తెలంగాణ. అండ్ ఇక్కడికి వచ్చి కూడా ఇన్ని డికేట్స్ అయిపోతుంది కాబట్టి నాది తెలంగాణ. సో ఇంతకీ ఏంటంటే చెప్పొచ్చేది ఏంటంటే అటు ఇటు చేసి వెరసి నేను దీనిలోకి వచ్చేసా, మన ఫ్లేవర్డ్ రైస్, తెలంగాణ ఫ్లేవర్డ్ రైస్లోకి వచ్చేసా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూద్దాము, సో దట్ మీరు ఇంట్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఒకటి ఏమైనా మిస్ అయినా కానీ ఏం కాదు, మిస్ అవ్వద్దు అన్నవి మాత్రం నేను నొక్కి చెప్తా, మిస్ అవ్వకండి ఇది అని. సో ఇంగ్రీడియంట్స్కి వస్తే గనక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర, టొమాటో, అల్లం, వెల్లుల్లి, నల్ల యాలక, ఇది గ్రీన్ యాలక, జీలకర్ర, ధనియాలు, లవంగ, జాపత్రి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బాస్మతి రైస్, ఉప్పు, జీడిపప్పు, మిరియాలు, కొద్దిగా కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉన్నా పర్వాలేదు, కొబ్బరి పాలు వేసినా ఏం లేదు. ఆ రెండిట్లో ఒకటి తీసుకోండి చాలు. పోపు ఏం వేసుకోవచ్చు అనేది ఇందులోంచి మనం డివైడ్ చేసుకోవాలి. మనం కొంచెం బ్రెయిన్ పెట్టాల్సింది ఇక్కడనే. అట్లనే దీన్ని తర్వాత కూడా మనం ఫ్రై చేస్తాం, కానీ ముందు ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే అద్భుతమైన టేస్ట్ ఎలివేట్ అవుతుందండి. ఇందులో హిడెన్గా ఉంటుంది అనమాట దీని క్వాలిటీస్, దీని ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎక్కడో పండుతాయి, ఎక్కడికో వెళ్తాయి, మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికో ప్యాక్ చేయబడతాయి, మళ్ళీ ఇంకో కిరాణం షాప్కి వస్తే లేకపోతే మాల్స్కి వస్తే ప్యాక్ చేయబడి కొన్ని రోజులు నెలల పాటు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని మనం డైరెక్ట్ వాడేసాం అనుకోండి, పచ్చి వాసన వస్తుంది, ఒక రకమైన కొంచెం మంచి స్మెల్ రాదు. దానికి 2 పచ్చి మసాలా వాడదలుచుకుంటే నీళ్ళలో నానబెట్టాలి, లేదు అనుకుంటే ఫ్రై చేయాలి. నేను కొన్నిసార్లు అలా చేస్తాను, కొన్నిసార్లు ఇలా చేస్తాను. దీనికి మాత్రం ఇలా చేద్దాం. ఇదిగోండి ఒక 2 to 3 టీ స్పూన్స్ ధనియాలు,
జస్ట్ ఆ ధనియాలు పచ్చివాసన పోయినట్టు మనకి స్మెల్ వస్తే చాలు. ఎంత బాగుందో ఈ హ్యాండిల్ పట్టుకోవడానికి. అండ్ ఇంత మందమైన ఇది ఫ్రై ఏమంటారు మాడకుండా ఒక ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇండస్ వాలీ ప్రోడక్ట్స్ తోటి నాకు ఎప్పుడు కూడా ఇంట్లో సగం సామాన్ అవే ఉంటాయి. అండ్ సైలాస్ కిచెన్ అనే కూపాన్ కూడా మర్చిపోకండి, ఎక్స్ట్రా 12% ఆఫర్ వస్తుంది. ఇదిగోండి నల్ల యాలక ఒకటే వేసాను నేను. ఇప్పుడు దీనిలోకి యూజ్ చేస్తుంది ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్. యాలక వేసేసాను. ఇదిగోండి చిన్న చెక్క ముక్క. ఇవన్నీ పావు కిలో రైస్కి. మీరు అరకిలో రైస్ వేస్తే కనుక ఇంకా కొంచెం పెంచండి, కానీ ఇమ్మీడియట్గా అన్నీ హాఫ్ పెంచకండి. 2 యాలక్కాయల దగ్గర 4 యాలక్కాయలు వాడచ్చు, కానీ చెక్క ముక్కలు మాత్రం 2 చెక్క ముక్కల దగ్గర ఇంకొకటే వేయండి ఎక్స్ట్రా. అట్లా చూసుకోండి. ఇది ఉంచేస్తున్నాను. ఇవి 2 ఇది దాంట్లో వేస్తాను, పోపులో వేస్తాను. ఇదిగోండి జాపత్రి, జస్ట్ లవంగాలు అయితే 4 మసాలా ఎక్కువ అయితే టేస్ట్ ఎక్కువ వద్దనుకోవటం అపోహ. నేను ఎందుకు అట్లా ఎతికానంటే ఇంకొకటి 2 వేద్దామని. 5 చాలండి. లవంగాలు కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయి. అండ్ జీలకర్ర ఒక 1 టీ స్పూన్ జీలకర్ర. ఇంత తక్కువ మసాలానా కదా. ఇప్పుడు వస్తుందండి నాకు వాసన. వెరీ గుడ్. ఈ వాసన కోసమే నేను వెయిటింగ్. ఆ మసాలా వేగిన వాసన వస్తేనే మనకి గ్రైండ్ చేశాక ఆ టేస్ట్ బాగుంటుంది. ఇది మొత్తం నేను ఫస్ట్ మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేస్తా. ఇది వస్తలేదండి మొన్నటి నుంచి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు. రాట్లే. ఆయిల్ ఎప్పుడు గానుగ నూనె వాడండి దయచేసి. ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. దీంట్లోకి నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను. దాంట్లో కొన్ని 1/4 ఉల్లిపాయ ఇక్కడ వేసేస్తున్నా, మిగతా అలానే ఉంచుతున్నా. 1/4 ఉల్లిపాయ అండ్ ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అందులో ఒక 3-4 ఇక్కడ వేసేస్తున్నా. ఫస్ట్ వేస్తున్నా. ఆ 3 బుక్ చేస్తే ఇది ఫ్రీగా ఇచ్చి కొంచెం వేగనిస్తున్నా. ఫ్లేమ్ పెంచాను. కొంచెం లైట్గా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఇది ఒక 3 టమాటాలు. చిన్నవి కాదు పెద్దవి కాదు, మీడియం సైజ్ కూడా కాదు, మీడియం కంటే కొంచెం చిన్నవి టమాటాలు. మనకి ఈ డిష్ మీదకి వచ్చిన మూత దీని మీద పెట్టేస్తాను. సిమ్ చేస్తున్నాను. ఒక 3-4 మినిట్స్ మగ్గితే చాలు. సో 4-5 మినిట్స్ అయిపోయిందండి. ఇది అయిపోయిందని ఎక్కడ తెలుస్తుంది అంటే మనకి నీళ్ళు సగం పైన ఆరిపోయి అక్కడక్కడ అంటుకోవటం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మనకి అయిపోయినట్టు లెక్క. దానికి 4-5 నిమిషాలు పట్టింది నాకు. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం తీసేస్తున్నాను. ఈ మిక్సీ గిన్నెలోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. మన ఈ అద్భుతమైన గిన్నెతో పని అద్భుతంగా జరిగింది. మనకి పక్కకు పెట్టేస్తే ఇదిగోండి దీంట్లోకి ఈ వెల్లుల్లి ఒక 12 పాయలు ఉన్నాయి ఒలిచిన తర్వాత, చిన్నవి పెద్దవి కలిపి. అల్లం ఒక 1-1.5 ఇంచ్ ముక్క. జస్ట్ ఒక 1 టీ స్పూన్ మిరియాలు వేసేస్తున్నాను. ఒక 10-12 వక్కలు, జీడిపప్పు వక్కలు వేస్తున్నాం. ఇది గ్రైండ్ చేసుకొని వస్తా. అండ్ మన హండీ పెట్టేద్దాం. ప్రెషర్ కుక్కర్లో ఉండటానికి 2 గ్లాసులు మినిమం ఉంటే బాగుండు అనిపించింది నాకు. సో ఈ హండీలో వండేస్తా. ఇది కర్రీస్కి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది, బిర్యానీస్కి బాగుంటుంది, ఆల్ ఇన్ వన్. సాంబార్కి అదిరిపోతుంది. దీనిలో ఒక 2 టీ స్పూన్స్ ఏమో నూనె పోస్తున్నాను. ఒక 2 టీ స్పూన్స్ ఏమో పేరి నెయ్యి. దట్స్ ఆల్. కొంచెం వేడెక్కనివ్వండి. ఇది మామూలు స్టీల్ గిన్నెలాగా మనకి మాడు పట్టడం అట్లాంటిది చాలా తక్కువ. మీరు మరీ ఆయిల్ తక్కువ వేసి మరీ నీళ్ళు అంటుకుపోతే నేను చెప్పలేను, కానీ మాడటం అనేది తక్కువ. బికాస్ దిస్ ఈస్ యాజ్ ఐ సెడ్ ట్రైప్లై. ఎక్సలెంట్. చాలండి. ఒక్క అనాస పువ్వు, ఒక్క మరాఠీ ముగ్గ, 2-3 బిర్యానీ ఆకులు. మనం చేస్తుంది ఫ్లేవర్డ్ రైస్ కదా, ఇవన్నీ ఉండాలి. పెట్టేశాను. జీడిపప్పులు మీకు కావాల్సిన అన్ని. నేనైతే 10-12 పప్పులు వక్కలు చేసిన తర్వాత 15-20 అంతే. పుదీనా ఒక గుప్పెడు, మా చెట్టు ఇవన్నీ ఇక్కడ ఇంట్లోది. ఇట్లా కోసుకొచ్చి ఇట్లా వేస్తే భలే ఫ్లేవర్ ఉంటుంది. కొంచెం చాలు, కట్ట అట్లా వేసేయకండి. నేనేం చెప్పాను, ఫ్లేవర్డ్ రైస్ అని చెప్పాను. అంటే అన్నిటి తాలూకా సువాసన ఉంటుంది అంతే. కొత్తిమీర కూడా లాస్ట్లో కాదు, ఇప్పుడు వేస్తున్నాను. ఫ్లేవర్ ఇదిగోండి. మనం ఒక ఉల్లిపాయలు 1/4 అందులో వేసుకున్నాం కదా, మిగతా 3/4 ఇక్కడ వేస్తున్నా. ఇట్లా పొడుగు ముక్కలు. అండ్ బిఫోర్ దట్ ఐ షుడ్ టెల్ యూ వన్ మోర్ థింగ్. ఒక గ్లాస్ నిండా బాస్మతి రైస్ నేను కడిగి పెట్టేసుకున్నాను అరగంట ముందే. మనం ఇదంతా స్టార్ట్ చేసే ముందు రైస్ కడిగి పెట్టుకున్నా, సో దట్ నానుతుంది. నానినప్పుడు ఇట్లా విచ్చుకున్నట్టు వస్తుంది. పచ్చిమిరపకాయలు కూడానండి ఒక 4 అందులో వేసాం కదా, 4 ఇందులో. మన బగారా అన్నంలో ఏంటంటే ఇవన్నీ వెయ్యం. ఇంతవరకు ఓకే. జీడిపప్పు చాలామంది వేయరు. కరివేపాకు జోరుగా వేస్తాము. ధనియాల పొడి మనం పోపుకేస్తాము,
గరం మసాలా ఇక్కడ వేస్తాం, అట్లా పేస్ట్ చేయం. ఏవి యాలక్కాయలు, చెక్కలు, లవంగాలు అన్నీ ఇక్కడ వేస్తాం. బగారాకి దీనికి తేడా అది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేస్తాము, మనం పేస్ట్లో వేసాము. ఇట్లా చిన్న చిన్న డిఫరెన్సెస్. చాలండి, హాఫ్ ఫ్రై అంతే. ఏది కలర్ రావాల్సిన అవసరం లేదు, అలానే ఉండాలి. అది తగులుతుండాలి మనకి మధ్యలో. మనము ఇందాక మిక్సీ వేసుకొచ్చింది. ఇక్కడ చెయ్యి పెట్టే ఓపిక నాకు లేదు ధీవరణ్య. పేస్ట్ వేసేస్తాం. ఆల్రెడీ ఫ్రై చేసాం అన్నీ కూడా మనము, అయినా ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం ఫ్రై చేస్తాం. ఈ మిక్సీని మళ్ళీ నీళ్ళతో కడిగేద్దాం. మనకి ఇందులో బ్యూటీ ఏంటంటే లవంగాలు కానీ, చెక్క, యాలకులు, అన్నం తింటుంటే పద్దాకా వస్తుంటే ఏరుకొని తినాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. మనం గబగబా తింటాం కదా ఆత్రంగా, సో ఆ టైంలో ఇబ్బంది అనిపిస్తాయి. ఆ ఇబ్బందిని ఈ ఫ్లేవర్డ్ రైస్ సక్సెస్ఫుల్గా నెరవేరుస్తుంది, కంపన్సేట్ చేస్తుంది. ఏది అవసరం లేదు మనకి ఇప్పుడు, ఏరుకునే అవసరం ఏది లేదు. ఒక్క బిర్యానీ ఆకు, ఆ మరాఠీ మొగ్గ, అనాస పువ్వు మాత్రమే పక్కకు పెట్టాలి. ఆయిల్ అసలే లేదు, చూసారా ఎంత తగ్గించేసాను. ఇంకా మీరు ఆయిల్ తింటున్నట్టయితే కనుక కొంచెం వేసుకోవచ్చు. ఐ సజెస్ట్ డోంట్ ఈట్ ఎక్కువ ఆయిల్. ఒకవేళ ఆడిన ఆ రెండు కూడా గానుగ నూనె మంచిది. ఇప్పుడు మనం 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు తీసుకొద్దాం. నేను 2 గ్లాసుల నీళ్ళకి కొంచెం తక్కువ తీసుకొచ్చాను. రీజన్ ఏంటంటే నా దగ్గర కొన్ని కొబ్బరి పాలు ఉన్నాయి. 1.75 తెచ్చాను. ఒక పావు కొబ్బరి పాలు వేసేస్తాను. మంచిగా కొంచెం ఒక 2 మినిట్స్ అంతేనండి, అయిపోయింది. నేను వాటర్ పోసేస్తున్నాను. 1కి 2 నీళ్ళు. మీ బియ్యాన్ని బట్టి, మీ బాస్మతి రైస్ ఇంకా సాఫ్ట్గా ఉడుకుద్ది అనుకుంటే 1.5. డ్రెస్ పాడు చేయకుండా ఉన్నాను కదా, హైలో పెట్టాను. ఇదిగోండి కొబ్బరి పాలు ఒక 1 కప్పు. మీరు ఒకవేళ అందులో కొబ్బరి వేస్తే కనుక పేస్ట్లో సగం చెక్కలో సగం చెక్క, 1/4 కొబ్బరికాయ వేయండి, బాగుంటుంది. 1/4 కన్నా తక్కువ. చిన్న కొబ్బరికాయ అయితే 1/4, పెద్ద కొబ్బరికాయ అయితే 1/8 వేయండి చాలు. హియర్ కమ్స్ మన ఉప్పు, హీరో ఆఫ్ ద షో, కన్నప్పడని హీరో అండి. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు, ప్రకాష్ రాజు ఇంకొకళ్ళు అట్లా చేస్తుంటారు కదా కొన్ని క్యారెక్టర్స్. నాకు ఈ మధ్యన బాగా నచ్చుతున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన, అల్వా వైకుంఠపురంలో అంటాడు చూడండి. ఈజ్ అ వెరీ గ్రేట్ యాక్టర్. అండ్ అతను కూడా ఇంకొకటి కూడా అలవైకుంఠపురంలోనే మన అల్లు అర్జున్కి తండ్రి క్యారెక్టర్, ఆయన పేరేంటి, కళ్ళద్దాలు ముక్కు మీద పడుతుంటాయి, ఇట్లా చూస్తుంటాడు. ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. అసలు అటు విలన్ క్యారెక్టర్స్, ఇటు కామెడీ క్యారెక్టర్స్, అండ్ ఇటు మంచి కుటుంబం, అన్నీ అతను చాలా బాగా చేస్తాడు. ఆయన పేరు ఏదో ఉందండి, ఆయన చాలా బాగా చేస్తారు. ఒకప్పుడు ప్రకాష్ రాజు, ఇప్పుడు అసలు దుమ్ము లేపే ఆర్టిస్టులు చాలామంది వచ్చారు ఓటీటీ పుణ్యమని. అలాగా ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా మన లైఫ్లో కూడా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు తెలుసా, కూరల్లో ఉప్పులాగా. మనకు తెలియకుండానే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మనకు తెలియకుండానే మన లైఫ్లో కొన్ని మంచి స్టెప్స్ తీసుకోవడానికి కారణం అవుతారు, మనకి తెలియకుండానే మన లైఫ్లో విలన్స్ అవుతారు. వాళ్ళని ఎలా గుర్తిస్తారు మీరు చెప్పండి? మనకు తెలియకుండానే మనకి రోల్ మోడల్ అవుతారు. మళ్ళీ వాళ్ళ పార్ట్ ఎంత ఉంది మన లైఫ్లో అంటే హీరోనో హీరోయిన్ పార్టో కాదు, చాలా తక్కువ మేబీ, కానీ ఉంటారు. కనీసం ఎంటైర్ జీవితంలో ఒక 4-5 అన్న ఉంటారు. అలా మీ లైఫ్లో ఎవరన్నా ఉన్నారా ఉంటే ఇక్కడ చెప్పండి, పలానా వాళ్ళు దే చేంజ్డ్ మై లైఫ్, గుడ్ ఆర్ బ్యాడ్. వీళ్ళ వల్ల నా జీవితం నాశనం అయింది, వీళ్ళ వల్ల నా జీవితం బాగుపడింది, ఎవరన్నా ఉంటే చెప్పండి. టేస్ట్ అదిరిపోయిందండి. ఇంకా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కూడానండి ఫ్లేవర్డ్ రైస్లోకి నిజం చెప్పాలంటే పెద్దగా కర్రీ ఏమో అవసరం లేదు, ఉత్తగా మనం కిచడీలాగా కూడా తినొచ్చు. కానీ ఉప్పు కొంచెం తక్కువే ఉండాలి, నిండుగా ఉండకూడదు అస్సలు. మనం కూరల్లో ఉప్పు నిండుగా వేసినట్టు ఇందులో ఉప్పు ఉండకూడదు, బికాజ్ కర్రీ ఏదైనా కలుపుకుంటే కనుక దీంట్లో ఇబ్బంది అవుతుంది, అప్పుడు ఉప్పు ఎక్కువైపోద్ది. వెరీ మచ్ సటిల్. ఇదిగోండి పొంగొచ్చింది నీళ్ళు, అది ఉడికినట్టు కూడా అనిపించింది నాకు. లోపల అన్నీ కలిసినాయి, ఉప్పు కలిసింది, అన్నీ కలిసినాయి. మీకు కారం ఎవరికైనా కావాలంటే కనుక మిరియాలు చల్లుకోండి, కొట్టిన మిరియాలు వేసుకోండి, కానీ కారం వేయకండి. నాకైతే కారం కూడా అవసరం లేదు, మనం ఆల్రెడీ వేసిన పచ్చిమిర్చి కారం, మిరియాల కారం చాలు నాకు. ఇదిగోండి వేసేస్తుంది, బియ్యం వేసేస్తుంది. మా ఇంట్లో కొంచెము మరీ పలుకు తినమండి, కొంచెం మెత్తగానే తింటాం. అందుకే మీకు ఎవరికన్నా నీళ్ళు ఎక్కువ అని అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి, నాకు అనిపించదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది స్టీల్ది కడాయి, దీనికి కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడే కట్టేస్తే 5 నిమిషాల తర్వాత గుంజేసుకుంటుంది అన్నం. దాన్ని కట్టేసేయాలి ఫస్ట్.
మీరు మొత్తం తడారిపోయేదాకా ఉంచకూడదు ఎప్పుడు కూడా. ఈవెన్ కుండలో కూడా అంతే. ఇంకా 2 నిమిషాల్లో అయిపోద్ది, 3 నిమిషాలు అయిపోద్దని కట్టేయాలి. కుండ వేడికి మంచిగా అన్నం గుంజుకుంటుంది, వాటర్ కూడా గుంజేసుకుంటుంది. ఇది కూడా అంతే. కలిపాను, కొంచెం ఇట్లా పొంగు కుత్త ఉడుకుతున్నప్పుడు సిమ్ చేసి మూత పెట్టేస్తాను నేను. అప్పుడు మీకు 10 నిమిషాలు టైం దొరుకుతుంది. కామెంట్స్ చేయండి ఆ టైంలో. అండ్ చూస్తున్నారా, ఇన్స్టా ఫాలో అవుతున్నారా? వాట్సాప్ ఛానలేనండి, నేను డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. మిమ్మల్ని నేరుగా ఇట్లా కనెక్ట్ అవ్వాలని ఉంది, ఇలా లక్షల్లో కాకుండా. వాట్సాప్ ఛానల్లో జస్ట్ ఒక 3,500-4 వేల మంది ఉన్నారు అంతే. నేరుగా కనెక్ట్ అవ్వచ్చు. అక్కడ మామూలు టిప్స్ చెప్పట్లేను నేను. ఒక దాల్చిన చెక్క ఉందంటే దాని గురించి ఒక 100. అట్లనే నా లైఫ్లో ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది అనుకోండి, ఇమీడియట్గా వాట్సాప్ ఛానల్లో పెడుతున్నా. ఇన్స్టాలో పెట్టాలంటే కూడా రీల్ తయారు చేయాలి, దానికి ఏమైనా నేరేషన్ రాయాలి అని. వాట్సాప్లో అవసరం లేదు, టక్కన పెట్టేస్తున్నా. సో ఇప్పుడు నేను సిమ్ చేసేస్తున్నా. కంప్లీట్ సిమ్, మూత, పర్ఫెక్ట్ మూత. ఎక్కడి నుంచి కూడా మీకు పోదు. ఇట్లా ఏమంటారు, లిమిటెడ్గా పోవటానికి ఇదిగోండి చిన్న హోల్. బ్రాండెడ్ వీటితోనే ఇది సాధ్యం. ఇండస్ వ్యాలీ అని మాత్రమే కాదు, జనరల్గా మీరు కొనే వాటిలో మూతకి హోల్ ఉందా చూసుకోండి. కావాలంటే హోల్ మీద ఇదిగోండి, నేను బిర్యానీ ఏదైనా చేస్తున్నాను, హోల్ మీద కొంచెం గోధుమ పిండి అంటించవచ్చు, లేదంటే ఇట్లా ఏదైనా క్లాత్ వేసేయచ్చు. ఆ హోల్ కూడా మూసుకోవాలంటే, కానీ హోల్ ఉండాలి. ఇదంతా దగ్గర పడ్డాక ఒక 10 నిమిషాల్లో వస్తాను నేను. 10 మినిట్స్లో అయిపోతుంది ఇది. నేను కట్టేశాను, 12 మినిట్స్ ఆగి ఒక 5 మినిట్స్ అట్లానే సెటిల్ అయ్యేంత వరకు ఉంచాను. వెంటనే తీసేస్తే ఏంటంటే మనకి అడుగు మాడుతుందా. ఒక్కసారి ఇది కదా, స్టీల్ది కదా, చూడండి అడుగు మాడిందా? నో, నాట్ ఎట్ ఆల్, 100% సేఫ్. కానీ తడి ఉండగానే కట్టేసి 5 నిమిషాలు కదపకుండా ఉంచండి. అది మాత్రం ఇట్స్ అ టిప్ యాక్చువల్లీ. అయిపోయింది, దట్స్ ఆల్. ఒక్కసారి టేస్ట్. జై శ్రీ ఆంజనేయ. మంచి బగారన్నం తినకుంటా మధ్యలో శ్రీ ఆంజనేయుడు ఎందుకు మీకు అంటారు కదా. ఏదో నాకు మంచి పని చేస్తున్నాం అనగానే అట్లా అలవాటు అయిపోయింది అంతే. నేను బయటకి ఎక్కడైనా స్టార్ట్ అవ్వడానికి కారు ఎక్కగానే ముందు అక్కడ ఉండేది శివుడు, మళ్ళీ వినాయకుడు ఉంటాడు. నేను శివుడిని పట్టుకొని జై శ్రీ ఆంజనేయ అనుకొని బయలుదేరుతా. అదొక అలవాటు అయిపోయింది. సో ఇంతకీ టేస్ట్ మాత్రం వా, జస్ట్ వావ్. చేసేయండి, ఈజీ కదండి. మీరు తలుచుకుంటే ఎంతసేపు చేశారు చెప్పండి. తప్పకుండా చేయండి, నాకు ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చెప్పండి. అండ్ ఈ హండీలో ఉన్న ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇలాగే తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టచ్చు, డిష్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అంతా ఏమంటారు, యూజర్ ఫ్రెండ్లీ, చూడటానికి బాగుంటుంది. అండ్ మనకి చాలాసేపు కొంచెం హాట్గా ఉంటుంది. ఏ కుండలో అయితే ఉండామో ఆ కుండలో ఉంచితే చాలాసేపు వేడిగా ఉంటుంది. ఇంకా వేడిగా ఉండాలి, ఒక గిన్నెలో వండింది అంటే నేను ఇంకొక టిప్ చెప్పినా మీకు. హాట్ బాక్స్లో కూడా మార్చకుండా చేయాలంటే మొత్తం ఒక 2-3 లేయర్స్ ఆఫ్ న్యూస్ పేపర్ లేసి చుట్టేసి పెట్టండి. మీకు 3-4 అవర్స్ వరకు అసలు చెక్కు చెదరనంత వేడిగా ఉంటుంది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మొత్తం గిన్నెను మొత్తం న్యూస్ పేపర్లో చుట్టేసేయండి. ఉంటాయి కదా న్యూస్ పేపర్లు, చుట్టేసి పెట్టుకోండి. అసలు మీరు ఎప్పుడు మూత తీస్తే అప్పుడు ఇలాగే ఉంటుంది. కాకపోతే నాకు చెప్పండి వచ్చి. బాయ్.